38వ వచనంలో, ఒకడును నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అనే మాట. 39వ వచనంలో, యెహోవా నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక, 40వ వచనం, ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క 39-40 వచనాల్ని, ముఖ్యంగా 39వ వచనం హీబ్రూలో అయితే నీతిమంతులు, ఈ నీతిమంతులు అనబడుతున్నటువంటి వీరు, ద సాల్వేషన్ ఆఫ్ ద రైచస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. రైచస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, ఈజ్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సాల్వేషన్, రక్షణ, ఆ యొక్క నీతిమంతుల యొక్క రక్షణ యెహోవా యొద్ద నుండి కలుగును, యెహోవా వలన కలుగును అనే మాట. అంతేకాకుండా దేర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సమస్య, ఇబ్బంది, బాధ కలిగిన వెంటనే ఆశ్రయదుర్గము, ఆధారపడదగినటువంటి ఒక ఆశ్రయపురము అని అర్థం. అందులోకి వెళ్ళి దాక్కోవడానికి, అందులోకి వెళ్ళి షెల్టర్ లేకపోతే ప్రొటెక్షన్ అనుభవించడానికి ఆశ్రయదుర్గంగా మనకు నీతిమంతులకు వారి దేవుడి నుంచి దొరికే రక్షణ ఉన్నది అనే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాష అనే మాటకి సేవ్, సాల్వేషన్ లేకపోతే డెలివర్, ఈ యొక్క డెలివరెన్స్ అని అర్థం. జదికీమ్ అనగా నీతిమంతులు. జదిక్ అంటే నీతిమంతుడు, జదికీమ్ అంటే నీతిమంతులు, నీతిమంతుల యొక్క శువాత్. యాష యేసు ప్రభు యొక్క పేరులోని మొదటి అక్షరాలు. యెషువా అనబడుతున్న ఆయన పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాలు యాష అంటే సాల్వేషన్, డెలివరెన్స్ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకో మాట గమనించండి ఒకసారి. స్ట్రాంగ్ హోల్డ్, రెఫ్యూజ్, స్ట్రెంగ్త్. ఉజ్జా, మాజ్, వారి యొక్క రక్షణ ఆధారం, వారి యొక్క ఆశ్రయదుర్గము లేకపోతే వారి యొక్క స్ట్రాంగ్ హోల్డ్, వారి స్ట్రెంగ్త్, ఇది యెహోవా వలన కలుగుతుంది అని చెప్పే సెకండ్ ఫ్రేజ్, అది సెకండ్ సెంటెన్స్. తర్వాత జరా, ట్రబుల్, డిస్ట్రెస్, అడ్వర్సిటీ. ట్రబుల్, డిస్ట్రెస్, అడ్వర్సిటీ అనగా సమస్య, ఇబ్బంది కలిగినప్పుడు, ఆ సమస్యలు, ఇబ్బందులు కలిగిన సమయంలో, ఆ యొక్క క్రైసిస్, ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ ఆర్ అపోజిషన్, వ్యతిరేకతలు లేకపోతే బాధ, వేదన లేకపోతే ఆ యొక్క శ్రమ కలిగినప్పుడు, ఆ శ్రమల యొక్క సీజన్, ఆ శ్రమల యొక్క ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ సీజన్ ఆర్ అపోజిషన్ టైం, ఎదుర్కోవాల్సినటువంటి శ్రమను లేకపోతే ఎదురాడే విషయాలు లేకపోతే ఏవైనా కలిగినప్పుడు, అది కూడా నీతిమంతులకు కలిగినప్పుడు, వారి దేవుడు అని యెహోవా నిబంధన దేవుడు వారికి ఒక స్ట్రాంగ్ హోల్డ్ అండ్ రెఫ్యూజ్ లేకపోతే ఆధారపడదగినటువంటి ఒక ఆశ్రయదుర్గంగా, ఒక ఆశ్రయపురముగా ఆయన మారిపోతాడు. ఆయన వారి కొరకు ఉన్నాడు అని చెప్పడం ఈ యొక్క 39వ వచనం. దీనికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క
39వ వచనం ముఖ్యంగా మనకు ఈ చివరి వచనాలు 37, 38, 39, 40 వచనాలు, ఈ 4 వచనాలు ఏవైతే ఉన్నాయో మనకి తెలుగులో అటు ఇటు మిక్స్ అయిపోయినట్టు ఉంటాయి. కానీ బట్ ఒక్కొక్క వచనము మనతో మాట్లాడుతున్న విధానం బట్టి ఈ యొక్క 4 వచనాల సారాంశం యథార్థవంతులు, నిర్దోషులు, సమాధానపరచువారు, వీరు స్థిరంగా ఉంటారు, నిర్మూలం కారు. ఎందుకు అంటే వీరు నీతివంతులై ఉన్నారు. ఈ 3 చేసేవారు. బాగా గమనించండి ఒకసారి. మనకి మొత్తం 4 పేర్లు ఉన్నాయి. 37, 38, 39, 40లో ఈ 4 వచనాల్లో దేవుని ప్రజలకు సంబంధించి 4 పేర్లు కనపడతాయి. ఒకటి నిర్దోషులు అనే మాట. ఒక్కసారి ఎవరైనా నోరు తెరిచి ఈ నిర్దోషులు అనే దానికి ఏం పదం చెప్పామో గుర్తు చేయండి ఒకసారి. నిర్దోషులు అనే మాట. రెండవది యథార్థవంతులు అనే మాట. 3 సమాధానపరచువారు అనే మాట. ఇవి 3 క్రియారూపకంగా మనం చేసే విషయాలు. ఎవరన్నా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఒకసారి ఆన్సర్. నిర్దోషులు అంటానికి మనం హీబ్రూలో ఉపయోగించబడిన పదం. రెండవది యథార్థవంతులు అంటానికి ఉపయోగించబడిన పదం. సమాధానపరచువారు అంటానికి ఉపయోగించబడిన పదం. ఆ వాయిస్ వినిపిస్తుందా? ఎవరు లేరా? నిర్దోషులు తమీము. నిర్దోషులు అంటే తమీం. ఇంకొకటి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. నిర్దోషులు అంటే తమీం. రెండోది యథార్థవంతులు అంటానికి ఏమనాలి? యథార్థవంతులు అంటానికి ఏమనాలి? ఏ దోషము లేనివారు. హీబ్రూలో యథార్థవంతులు అంటానికి ఏ పదం ఉపయోగించారు? ఏ పదం ఉపయోగించబడ్డదని విన్నాం, నేర్చుకున్నాము. యషారీం. ఓకే. సో మొదటిది తమీం. తమ్ అంటే నిర్దోషత్వము, నిర్దోషులు. తమీం అంటే నిర్దోషులు. యషారీం అంటే యథార్థవంతులు. మూడోది ఏంటి? సమాధానపరచు వారిని ఏమంటారు? సమాధానపరచువారు. ఇంకెవరని చెప్పండి. సమాధానపరచువారు. ఒక 3 రోజులు కంటిన్యూగా చెప్పా దాని గురించి. నిర్దోషులు అంటే తమీం. యథార్థవంతులు అంటే యషరీం. మూడో పదం సమాధానపరచువారు అంటే అర్థం ఏంటి? ఏ పదం వాడతాం? సమాధానపరచువారు. సమాధానం ఏమంటాం హీబ్రూలో? షాలీం. శాలిం కాదమ్మా, షాలోం అంటాం. సమాధానం షాలోం.
ఈ షలోమ్ అని మాట్లాడుకున్నాం, సమాధానకర్తలు. మిగతా వాళ్ళు నిద్రపోతున్నారంతా. ఉన్నారా? రైట్. ఈ మూడేమో చేసేవి, ఇవి మూడేమో క్రియారూపకమైనటువంటి పదాలు. ఈ మూడు క్రియారూపకమైన పదాలు అనగా మూడు కూడా ఏ పని చేస్తే ఆ పని చేసే వాళ్ళని పిలుస్తాం కదా, అలాంటి పదాలు ఇవి మూడు. అనగా నిర్దోషులు, యథార్థవంతులు, సమాధానపరచువారు. 3 ప్రోగ్రెసివ్ లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఒకదాన్ని మించింది ఒకటి. అలాంటి మూడు కలిపితే జదికీం అంటాం. ఈ మూడింటిని కలిపి నీతిమంతులు అంటాం, జదిక్. ఈ మూడింటిని కలిపితేనే జదిక్, నీతిమంతులు. మనం విశ్వాసులు అంటాం కదా, విశ్వాసులు అనాలి అంటే ఈ మూడు చేసే వాళ్ళు అయి ఉండాలి. విశ్వాసులైన వారిలో కనిపించే విషయాలన్నమాట ఇవి. అయితే ఈ మూడిటి గురించి 37వ వచనం మాట్లాడి 38వ వచనంలో భక్తిహీనులు లేదా అపరాధుల గురించి మాట్లాడి, అపరాధులు అంటే ట్రాన్స్గ్రెసర్స్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్గ్రెషన్ అంటానికి హీబ్రూలో పెషా అనే పదం జ్ఞాపకం చేశారు. ఇవి జస్ట్ అలా పడకల మీద కూర్చొని నిద్రమొహాలు వేసుకొని ఏమంటారు ఈ ఉదయకాలపు దాంట్లో కూర్చోవడం కాదు, కానీ కొంచెం చక్కగా మెలకువతో లేచి కూర్చొని దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధపరిచి కూర్చోవడం ఎంత అవసరమో, ఆయన చెప్పే మాట, ఆయన నుంచి వచ్చే ప్రత్యక్షతను తీసుకోవడానికి సిద్ధపడడం కూడా అంతే అవసరం. రైట్, గమనించండి ఒకసారి. ఇక్కడ అపరాధులు, భక్తిహీనులు అనే ఇంకో 2 పేర్లు చెప్పబడ్డ తర్వాత ఆ మొదటి 3 చేసే అనగా నిర్దోషత్వాన్ని కంటిన్యూ చేసేవారు, యథార్థవంతులు లేదా సమాధానపరచువారు అనగా దేవుని కుమారులు అన్నమాట. వాళ్ళని దేవుని కుమారులు అంటాం. ఈ మూడింటిని కలిపి చేసేవారిని, ఈ 3 చేసేవారు జదికీం అనగా నీతిమంతులు అన్నమాట. నీతిమంతులు విశ్వాసులు, విశ్వాస్యత గలవారు, దేవునికి నమ్మకంగా జీవించేవారు అని అర్థం. అలాంటి నీతిమంతులకు రక్షణాధారము అంతేకాకుండా బాధ కలిగినప్పుడు ఆశ్రయదుర్గం. ఈ 3 చేస్తూ ఉండేవారు నీతిమంతులు. నీతిమంతుల యొక్క రక్షణాధారము మరియు ఆశ్రయదుర్గం. వారికి బాధ కలిగినప్పుడు, అనగా టైమ్ ఆఫ్ డిస్ట్రెస్, లేకపోతే అడ్వర్సిటీ, లేకపోతే అఫ్లిక్షన్, క్రైసిస్, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వేదన, బాధ, నొప్పి కలిగినప్పుడు, అలాంటి సందర్భంలో వారి దేవుడైన యెహోవా వారికి ఆశ్రయదుర్గమై ఉంటాడు. అంతేకాకుండా వారికి సహాయుడై వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి ఇంకొక మాట ఇక్కడ విజ్ఞాపకం చేస్తాను. అండ్ ద లార్డ్ హెల్ప్స్ దెమ్ అండ్ డెలివర్స్ దెమ్. ఇలాంటి నిర్దోషులై ఉండి నిష్కలంకంగా జీవిస్తూ యథార్థతని కంటిన్యూ చేస్తూ వారు సమాధానపరుస్తూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి నీతిమంతులను దేవుడు రక్షించేవాడు, రక్షణాధారమై ఉన్నాడు. అంతేకాకుండా వారికి శ్రమ, బాధ, వేదన వచ్చినప్పుడు ఆశ్రయదుర్గమై ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక హైయెస్ట్ లెవెల్ ఏంటంటే హెల్ప్స్ దెమ్, వారికి సహాయకుడు, వారిని విడిపించడానికి సహాయకుడై ఉన్నాడు. హీ డెలివర్స్ దెమ్ ఫ్రమ్ ద వికెడ్ అండ్ సేవ్స్ దెమ్ బికాస్ దే టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. ఆశ్రయముగా వారి దేవుని ఆశ్రయించేవారు గనుక
దేవుని ఆశ్రయం కొరకు, దేవుని రక్షణ కొరకు ఎదురు చూసేవారు కనుక ఆయన వారిని రక్షించుకుంటాడు. The Lord helps them and delivers them. He delivers them from the wicked and saves them because they take refuge in Him. Because they take refuge in Him. ఆయన యందు ఆశ్రయాన్ని కోరేవారు, ఆయన సహాయం వేడుకునేవారు గనుక వారికి సహాయం దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ 4 వచనాలు, ఈ చివరి 4 వచనాలు టోటల్ ఈ 37వ కీర్తన యొక్క కంక్లూజన్. అదంతా కూడా 37వ కీర్తన యొక్క కంక్లూజన్ అంట. ఇది ఇప్పుడు చదువుతుంది 39వ వచనం యాక్చువల్గా. మరొకసారి హీబ్రూ ప్రకారం 38వ వచనమేమో అపరాధులు నశించెదరు, భక్తిహీనులు నిర్మూలమవుతారు. 39వ వచనంలో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక 40వ వచనంకి వచ్చేసరికి యాక్చువల్గా ఈ మాట 40వ వచనంలో కనపడతా ఉంది. ఇది రక్షించేవాడు, యెహోవా వారికి సహాయుడై ఉండి వారిని రక్షించును, వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. ఈ 3 వచనాలు కొంచెం ఇటు అటు అయిపోయాయి. బట్ ఏదేమైనా కూడా దేవుడు ఎవరిని రక్షిస్తాడు అని అడిగితే దేవుని సహాయం ఎవరికి దొరుకుతూ ఉంది, లేదా ఎవరికి ఆయన సహాయుడై ఉంటాడు, ఆ తర్వాత ఎవరికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఎవరిని రక్షించి ఎవరిని విడిపించి తర్వాత భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడు, రక్షించుకుంటాడు. సో ఎందుకు అంటే ఎవరిని అంటే ఎవరైతే ఆయన ఆశ్రయం లేదా శరణు జొచ్చి ఉన్నవారు, ఈ దేవుని శరణు వేడుకునేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని శరణు వేడుకునేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఆయన రక్షించేవాడు, వారికి రక్షణాధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఈ యొక్క 39-40 వచనాలు ఈరోజు మాట్లాడుకున్నట్టుగా. ఇంకా కొంచెం చూద్దాం ఒకసారి. ఎజర్, హెల్ప్ అనే మాట మనం ఇక్కడ చూస్తాం. దేవుని నుంచి దొరికే విషయాలు. 1 సాల్వేషన్, యాషా సాల్వేషన్. 2ది ఎజర్ అంటే హెల్ప్. తర్వాత ఆ యొక్క ఇందాక అన్నట్టుగా రెఫ్యూజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మౌజ్ అంటే ఆ యొక్క రెఫ్యూజ్, స్ట్రాంగ్ హోల్డ్, స్ట్రెంగ్త్, బలము దొరుకుతూ ఉంది. స్ట్రెంగ్త్ అండ్ ఈ యొక్క స్ట్రెంగ్త్, రెఫ్యూజ్ లేకపోతే ఆశ్రయము దొరుకుతూ ఉంది. మరొకసారి ఈ యొక్క శరణు వచ్చేవారికి దొరికే విషయాలు, ఈ నీతివంతులు, నిర్దోషులు లేకపోతే యథార్థత కలిగిన వారు, సమాధానపరిచేవారు ఎవరైతే ఉన్నారో వీరు ఆ యొక్క యెహోవా మార్గంలో నడుస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ, వేదన, నొప్పి కలిగినప్పుడు, లేదా ఈ యొక్క ట్రాన్స్గ్రెసెస్ లేకపోతే అపరాధులు భక్తిహీనుల చేతుల్లో చిక్కుకున్నప్పుడు, చెడ్డవారి లేకపోతే దుష్టుల యొక్క హస్తాల్లో ఇరుక్కున్నప్పుడు, అలాంటి వారికి యెహోవా శరణు వచ్చినప్పుడు కలిగే విషయాలు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మొదటిది ఆ యొక్క యాష, రక్షణ కలుగుతూ ఉంది, రక్షించే దేవుడు. ఆ తర్వాత 2ది ఎజర్, సహాయం కలుగుతూ ఉంది. 3వది ఆ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ అనగా ఆశ్రయదుర్గముగా, బలముగాను ఆశ్రయదుర్గముగాను ఆశ్రయపురంగా మారిపోయేవాడు. అంతేకాకుండా వీరికి ఆశ్రయదుర్గము, ఆశ్రయపురంగా మారడం లేకపోతే ఈ సహాయం దొరకడం, రక్షించుకోవడం లేకపోతే ఈ రక్షించుకోవడం ఎప్పుడు అంటే వారు శరణు జొచ్చి ఉన్నారు లేదా
వారు వేడుకున్నారు, లేదా వారు ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు వారి ప్రార్థనను బట్టి వారికి 3 రకాల సహాయం దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 రకాల సహాయం దొరుకుతూ ఉంది. అదే భక్తిహీనులు, అపరాధుల గురించి, దుష్టుల గురించి, ఎవరి గురించి మాట్లాడుకున్న వారు నిర్మూలమైపోతారు అని రాస్తుంది. వారు నిర్మూలమైపోతారు. ఈ 4 వచనాల సారాంశం ఇది. ఇకపోతే గమనించండి ఒకసారి ఈ యొక్క 40వ వచనాన్ని కొంచెం చూసుకొని మనం ఈ రోజుకి ముగించుకుందాం. 40వ వచనం, యాషా టు సేవ్, డెలివర్, రక్షించేవాడు, ఎజర్ సహాయమై ఉన్నవాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే హెల్ప్స్ దెమ్, సహాయమై ఉన్నటువంటి దేవుడు. తర్వాత ఇంకొక మాట భక్తిహీనులు లేకపోతే వారి చేతిలో నుంచి డెలివర్, సేవ్, విడిపించేవాడు అని చెప్పిన తర్వాత క్లియర్గా చివరికి బికాస్, ఎందుకు అంటే లాస్ట్ వర్డ్, లాస్ట్ ఫ్రేజ్ అంటాం, కి హాషువు అంటే ఆయనను టు టేక్ రెఫ్యూజ్, ట్రస్ట్. యాక్చువల్గా కేవలం వేడుకున్నారు అని అర్థం ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ ఖషు అనే పదానికి, ఖస అనే పదానికి ట్రస్ట్, టు టేక్ రెఫ్యూజ్ అని అర్థం. ఆయన నమ్ముకోవడం కాకుండా ఆయన ఆశ్రయించడం కోసం ఆయన్ను వేడుకున్నారు గనుక, లేదా మన తెలుగు బైబిల్ ప్రకారం శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల్లో నుండి వారిని విడిపించి రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ, ఈ పదాలన్నింటినీ నోట్ చేసుకొని ఒకసారి ఆలోచించండి. ఒక మాటని ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఏంటంటే భయభక్తులు గలవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అర్హులు. కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ భయభక్తులు లేకుండా దేవుని వాక్యం ధ్యానించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అంటే జ్ఞానము, వాక్యం యొక్క సంగతులు, వాక్యం యొక్క ఉపదేశము భయభక్తులు లేకుండా నేర్చుకొనుట, భయభక్తులు లేకుండా ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. భయభక్తులు కలిగిన వారికి వాక్య ఉపదేశం వల్ల ప్రయోజనం ఉంటుంది. మరొకసారి, భయభక్తులు లేకుండా వాక్య ఉపదేశం అనేది మనకి ఏ ప్రయోజనం లేదు, ప్రయోజనం చేయదు మనకి. తర్వాత అలాంటి భయభక్తులు గలవారు వాక్య ధ్యానం చేయగలిగారు. వాక్య ధ్యానము, వాక్యము, పరిశుద్ధాత్మ సహాయము మొదట ఆ యొక్క బుద్ధికి వాక్యాన్ని, జ్ఞాన వాక్యాన్ని, ఉపదేశాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా సహాయం ఏంటంటే, ఆ వాక్య సహాయం ఏంటంటే, లేదా పరిశుద్ధాత్మ సహాయం ఏంటంటే, మనకు అనుగ్రహించబడిన ఆదరణకర్త అంటాం కదా. ఆ ఆదరణకర్త మొదటిగా బుద్ధికి వాక్యము, జ్ఞానానికి ఉపదేశం, ఇవన్నీ కలుగజేసి ఇంకా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు. ఇది ఆత్మ చేత నడిపించబడేవారు, అనగా భయభక్తులు, వాక్య ధ్యానము, ఆత్మ సహాయము, ఇవన్నీ ఒక ఆత్మీయుడికి లేకపోతే ఒక విశ్వాసికి దేవుని నుండి కలిగే గొప్ప సహాయం, గొప్ప ఆదరణ. తర్వాత అదే వాక్యము, అదే ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొనివాడు, ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొనివాని ప్రార్థన దేవునికి హేయమో అసహ్యం. సో భయభక్తులు, జ్ఞానోపదేశము, ఆ తర్వాత సహాయము, ఆదరణ, తర్వాత ఇవన్నీ మనం కలిగడమే. అంతేకాదు కానీ ఈ యొక్క నీతిమంతుని ప్రార్థన గురించి
బైబిల్లో రాసినటువంటి మనకు చెప్పబడుతున్న మాట బలము గలది, శక్తి గలది అని రాసుంటుంది. అంటే ఒక భయభక్తులు గల వాడే వాక్యమును ఆశ్రయించి వాక్యమును ధ్యానిస్తూ ఉండి దేవుని వాక్య జ్ఞానాన్ని తీసుకుంటూ మొదటిగా నిర్దోషులు, తర్వాత నిర్దోషులు యథార్థవంతులు, తర్వాత మూడోది సమాధానపరచువారుగా మారిపోయి నీతిమంతులుగా జీవించేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాని ప్రార్థన బలము గలది. యోబు గురించి రాస్తూ యోబు యథార్థవంతుడు అని రాసి ఉంటుంది. యోబు నీతిమంతుడు, లేకపోతే యోబు యథార్థవంతుడు, నిర్దోషి, నిష్కల్మషమైనటువంటి వ్యక్తి. అలాంటి యోబు ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. యోబు స్నేహితుల యొక్క వారి యొక్క సంభాషణ దేవునికి చాలా కోపం తెప్పించింది. ఎంత కోపం అంటే దేవుని ఉగ్రత ఆ యొక్క యోబు యొక్క స్నేహితులను దహింపజేసే ఆ పరిస్థితి దాకా వాళ్ళు తెచ్చుకున్నారు. అయితే యోబుకు ఒకటే తక్కువైంది. యోబుకు తక్కువైంది ఏంటంటే జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేస్తున్న వీడెవడు అని యోబును అన్న తర్వాత, అంటే యోబుకు ఆ జ్ఞాన ఉపదేశం అందింది, ఇంతకుముందు లేక ఇప్పుడు అందింది. ఆ ఉపదేశంను పొందుకున్న తర్వాత ఇప్పుడు యోబు నీతిమంతుడయ్యాడు. యెహోవా శరణుజొచ్చి యెహోవా చేత రక్షణలోనికి వచ్చాడు, అనగా ఆయన కవరింగ్ కింద ఉన్నాడు. అయితే ఈ యోబు కనుక తన స్నేహితుల పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తే, లేకపోతే ఏదైతే భక్తి తెలిసి భక్తిని అనుసరించినటువంటి అలాంటి వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్ని బట్టి యుక్తముగా లేదా యథార్థమైనటువంటి యోబు పలికినట్టుగా పలకలేదు కాబట్టి నా ఉగ్రత, నా కోపం మీ మీద రగులుకుంది అని చెప్పి ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆ స్నేహితులను కాపాడడం కోసం శక్తివంతమైన ప్రార్థన చేయగలిగిన వాడు యోబు మాత్రమే. ఆ యోబు నిలబడకపోతే, యోబు ఇదిగో నా స్నేహితుల కోసం అని ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయడము అంటే ప్రార్థన చేయడానికి ఉండాల్సినటువంటి ఇక ఏమంటామంటే కేవలం ప్రార్థన కాదు. ప్రార్థన అనేది ఒక 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 టైంకి స్టార్ట్ చేసి ఒక టైంకి క్లోజ్ చేసే కొన్ని పదాల ఇది కాదు. ఒక కన్వర్జేషన్, దేవునితో మాట్లాడే సంభాషణ మాత్రమే కాదు. ప్రార్థన అనేది ఇట్స్ అ లైఫ్ స్టైల్, జీవన విధానం. ప్రార్థనా జీవితం అంటాం. ప్రార్థన అనేది లైఫ్ స్టైల్, జీవన విధానం. సో చూడండి ఒకసారి, ఇప్పుడు యోబు ప్రార్థన చేస్తే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న 37, 38, 39, 40 వచనాల మధ్యలో ఒకటి, దేవుడు రక్షించడమే కాదు, యెహోవా శరణుజొచ్చిన వారిని రక్షించి వారికి సహాయం చేసి వారికి ఆశ్రయదుర్గంగా ఉండడం మాత్రమే కాదు, ఇలాంటి వారు ప్రార్థన చేస్తే వీరిని బట్టి భక్తిహీనులు లేకపోతే వీరికి ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వబడతా ఉంది, ఇంకొక అవకాశం కూడా వారికి అనుగ్రహించబడతా ఉంది. సో యోబు ప్రార్థనను బట్టి ఆ స్నేహితులు రక్షించబడ్డారు. అంతేకాదు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసిన విధానం బట్టి యోబు కోల్పోయిన సమస్తమును 2 పొందుకున్నాడు. ప్రార్థన చేద్దాం ఒకసారి. ఇది భక్తిహీనులకి దుష్టులకు అలాగే నీతిమంతులై ఉండి యథార్థపరులై ఉండి నిర్దోషత్వాన్ని, ఆ యొక్క యశరీం, ఆ యొక్క యథార్థతను కంటిన్యూ చేస్తూ దేవుని నీతిమంతులు అని దేవుని ప్రియులైన నిబంధన ప్రజలుగా ఉన్నవారి కోసం దేవుని ఏర్పాటు ఇదంతా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. 37వ కీర్తన ఆత్మీయ ప్రయాణంలో ఒక ఆత్మీయులు నడవలసిన మార్గాన్ని చక్కగా వివరిస్తూ ఉంది. ఇది ఈ యొక్క కంక్లూజన్, చివరి 4 వచనాల కంక్లూజన్ ఇదంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు మన వెనికిడిలో మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడి మనకు మేలు చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం, తలలోంచి కళ్ళు మూసుకో. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిని అనుభవిస్తూ మీ నామాన్ని గొప్ప చేస్తూ మీ కృపను బట్టి మరొకసారి నాయన ప్రభువా
మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నానైనా. క్రీస్తు గొప్ప నామమున మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. ఏకీవించిన ప్రతి వ్యక్తిని బట్టి, మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. వారి వారి వ్యక్తిగత జీవితాలను, ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి. నిర్దోషులుగా, యథార్థవంతులుగా, సమాధానపరచువారంగా, నీతిమంతులుగా తీర్చబడిన వారు చేయవలసిన 3 పనులను ఈ దినం ప్రత్యేకంగా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా, ఆయన మరణ పునరుత్థానాల అనుభవం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు అనుసరించవలసిన మార్గము, విధానమును మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట, పలుకబడిన ప్రతి మాట మా వ్యక్తిగత జీవితాల్లో, ఏకీవించిన వారందరి వ్యక్తిగత జీవితాల్లోనూ, అలాగే ఆన్లైన్లో ఈ యొక్క వాక్యాన్ని వినబోతున్నవారు, వింటున్నవారు వారందరి జీవితాల్లోనూ ఆశీర్వాదకరంగా మార్చండి. వారికి ఉపయోగకరమైనటువంటి ఉపదేశంగా ఇష్టమైనటువంటి చెవినిచ్చే మాటలుగా ఇవి మార్చబడి, వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడి, వారికి అభివృద్ధి కలిగించేదిగా ఈ మాటలు ఉండునుగాక. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. వారి ఛాలెంజెస్ అన్నిట్లో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి, దర్శించి దీవించండి, ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో వారిని విడిపించండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన రాజరాడిన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.